హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము చేసే వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో అయితే నేను మీకోసం పప్పు గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం ఫస్ట్ అయితే 2 గ్లాసెస్ శనగపప్పు, అలాగే దానితో పాటు 1 గ్లాసు పెసరపప్పు మనము మంచిగా వాష్ చేసేసుకొని దాన్ని ఒక 4 to 5 hours వాటర్ వేసేసి నానబెట్టేయాలన్నమాట. ఓవర్ నైట్ కూడా నానబెట్టవచ్చు. సో మనకి టైం తక్కువగా ఉంటే ఒక 3-4 hours ఖచ్చితంగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత అది నానిన పప్పుని మొత్తం డ్రైన్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేయాలి. సో ఆ పిండి మెత్తగా అయ్యే వరకు మనం మంచిగా ఆ పప్పు మొత్తంని మనం చాలా మెత్తగా అయ్యే వరకు పిండిలాగా అయ్యేలాగా మనము మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనము వీటిలోకి ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేయాలి. సో అవన్నీ నేను ఫ్రెష్గా నీట్గా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ చేసేసుకున్నాను. అండ్ తర్వాత మనకి పచ్చిమిర్చి కారం మనం యూస్ చేస్తాం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి మనం మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఆ మిక్స్ చేసేసుకోవాలి. సో ఆ పచ్చిమిర్చి పేస్ట్ని మళ్ళీ తీసేసుకొని ఇంతకుముందు కలిపిన పిండి ఏదైతే ఉందో పప్పుది పిండి, ఆ పిండిలోకి ఆ పచ్చిమిర్చి కారం ఎంతవరకు స్పైస్ ఉంటే అంతవరకు ఆ పచ్చిమిర్చి కారం, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు పసుపు అండ్ వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొంచెం సాల్ట్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా బేకింగ్ సోడా కూడా యూస్ చేసేసి మంచిగా మొత్తం ఈ పిండి మొత్తంని మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్క దగ్గర మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఆ పిండిని గారెల్లా చేసుకోవాలి. సో అలా గారెల్లా చేసుకొని వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి పప్పు గారెలు రెడీ అయిపోతాయి. సో మనం చేసుకున్న తర్వాత పిండి ఇలా అవుతుంది, మంచిగా మొత్తం అన్నీ కలిసిపోయి ఉంటుందన్నమాట. సో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ అంతా వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. అందులో కొద్దిగా వేసి అది ఫ్రై అవుతుందా లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనము ఒక కవర్ పైన ఆయిల్ పెట్టేసి ఆ ఆయిల్ పైన మనం ఏదైతే పిండి కలిపామో ఆ పిండిని అందులో వేసేసేయాలి. గారెల్లా చేసి ఆ గారెలని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో అంతే, వాటిని మంచిగా కాలనివ్వాలి. కొంచెం టైం పడుతుంది. సో ఆ టైం పట్టినా కూడా దాన్ని మంచిగా బ్రౌనిష్ కలర్, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం మంచిగా వేయించుకోవాలన్నమాట. లేకపోతే మనకి కొంచెం ఎలా అంటే పిండిలాగా ఫీలింగ్ వస్తుంది. అందుకని వాటిని మంచిగా వేగనివ్వాలి. కొద్దిగా టైం పడుతుంది. సో వాటిని సిమ్లో పెట్టుకొని నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలాగా మనం వేయించాలి. అంతే, పప్పు గారెలు రెడీ. సో ఈ పప్పు గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి. ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.